మనం అక్టోపస్ కర్రీ వండుకుందామండి. ఇదిగో ఇవి అక్టోపస్ చూడండి ఒకసారి. వీటిని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం. ఇది పైన అంతా రెడ్గా ఉంటుందండి. ఇది తొక్క, స్కిన్ మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలాగ మనం క్లీన్ చేయడం, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా స్కిన్ ఇలా వచ్చేస్తుంది తీస్తుంటే. స్కిన్ తీసేసిన తర్వాత లోపల ఒకటి ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. లోపలది కూడా మనం బయట తీసేయాలి. బయట తీసేసి ఇంకేమన్నా లోపల డస్ట్ ఉందేమో చూసుకుని ఇది ఇలా వస్తుంది, ఇలా తీసేసుకోవాలండి. ఇది కూడా అలానే, ఇది లోపల చిన్నది బ్లాక్ది ఉంటుందండి. బ్లాక్ది ఇలా చిన్నది ఇలా తీసేయాలి. తీసి పక్కన వేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇవి క్లీన్ చేశాను, నీట్గా కడిగాము. కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలండి. 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకోవాలండి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది ఆ కర్రీలో. టమాటాలు పోసుకున్నాం కదండి, ఇవి ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. మిక్సీ అయిపోయిందండి. ఇందులో మనం 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇది ఆకు, 2 దాల్చిన చెక్క, ఒక 4 లవంగాయలు వేసుకోవాలండి. స్మెల్ కోసం వేసుకుంటాము. నెక్స్ట్ మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, అవి ఉల్లిపాయలు వేసేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవి ఇప్పుడు మనం దోరగా వచ్చేలాగా ఉల్లిపాయలు ఒక 10 మినిట్స్ పాటు వేపుకోవాలండి. ఉల్లిపాయలు దోరగా వేగిపోయినాయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ముందుగా మిక్సీ చేసి టమాటా జ్యూస్ పెట్టాం కదండి, అది తర్వాత నెక్స్ట్ అది వేసుకున్నాము. పెట్టుకున్న అక్టోపస్ ఇందులో వేసేసుకోవాలండి. టమాటాను ఉల్లిపాయ పేస్ట్లను అవి మగ్గిపోయినాయి కాబట్టి ఇందులో వేసేసుకుని ఇలా తిప్పుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేయాలి. ఒక చిన్న స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసి ఒక 5 మినిట్స్ పాటు ఇది కొంచెం మగ్గనివ్వాలి. పాటు ఇలాగ మగ్గ పెట్టుకున్నాం కదండి, ఇలా వచ్చింది కలరు. ఇవి ఇలా మారినాయి అక్టోపస్ చూడండి. ఇప్పుడు మనం 1 స్పూను జీలకర్ర పొడి వేద్దామండి. 1 స్పూన్ ధనియాల పొడి వేద్దాము. నెక్స్ట్ మనకి రుచికి సరిపడా కారం ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుందండి. 2 స్పూన్లు అయితే నాకు పడుతుంది, 2 స్పూన్లు వేస్తాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి మసాలా పొడి వేసుకుందామండి. జ్యూస్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, లేదు ఇలా తినేయచ్చు అనుకుంటే ఇలాగా తినేయచ్చండి. మేమైతే ఇలానే ఉంచేస్తాము, వాటర్ అయితే వేయము. దింపేసే ముందు కొంచెం మనం స్మెల్ కోసం కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి కర్రీ, అక్టోపస్ కర్రీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.